So good evening dear students of grade 10. So right now today in this session we are going to discuss about problem number 6 from exercise 9.1. So 9.1 లో problem number 6 ఆల్రెడీ 9.1 exercise లో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అంటే 1 to 5 ప్రాబ్లమ్స్ అన్నవి అంటే 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ అన్నవి 2 మార్క్స్ క్వశ్చన్స్ కేటగిరీస్లో వెళ్తాయి. ఇకపోతే 6th క్వశ్చన్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే 6 7 8 9 10 అంటే ఫస్ట్ 10 క్వశ్చన్స్ బాగా పెర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఒక 8 మార్క్ క్వశ్చన్ ఒక 2 మార్క్ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మరీ చెప్తున్నాను, ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ అంటే టెక్స్చువల్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ పెర్ఫెక్ట్గా చేయగలిగితే అందులోంచి ఒక 2 మార్కు అలాగే ఒక 8 మార్కు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, అందులో భాగంగా ఏంటంటే 1 to 5 ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్ కవర్ అయిపోయి 6th నుంచి మనకి లాంగ్ ఆన్సర్ ఆల్రెడీ 8th 9th 10th ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అందులో భాగంగా 6th ప్రాబ్లం, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్లో 6th క్వశ్చను అలాగే 9th క్వశ్చను 10th క్వశ్చను ఇవి అసలు విడిచిపెట్టద్దు. 6th 9th 10th 6th క్వశ్చన్ 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఈ మూడు కూడా మనకి 100 out of 100 8 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే అసలు ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే, 6th క్వశ్చన్. సో వాడు అసలు ఏమంటున్నాడు, ఇది కొంచెం లాజికల్గా జాగ్రత్తగా డయాగ్రామ్ కూడా అంత సులువుగా రాదు, జాగ్రత్తగా థింక్ చేసి వేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి చూడండి 6th క్వశ్చన్ అసలు అతను ఏమంటున్నాడు, దాన్ని బట్టి ఇచ్చిన డేటా ఏంటి అసలు ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏ 1.5 మీటర్ టాల్ బాయ్, ఓకే ఒక 1.5 మీటర్ టాల్ బాయ్ ఉన్నాడండి. ఓకే, ఆ 1.5 మీటర్ టాల్ బాయ్ ఏం చేస్తున్నాడు, ఈజ్ స్టాండింగ్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఫ్రమ్ 30 మీటర్ టాల్ బిల్డింగ్. 30 మీటర్ టాల్ బిల్డింగ్కి కొంత దూరంలో నించున్నట్ట. ఎవరు, 1.5 మీటర్ టాల్ బాయ్. మీరు అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. సో ఇక్కడ పాయింట్ డి అని పెట్టాను, అంటే ఈ పాయింట్ నుంచి ఇదంతా కూడా అంటే ఇదంతా ఏమవుతుంది, 30 మీటర్ టాల్ బిల్డింగ్. అంటే పాయింట్ బి నుంచి పాయింట్ డి వరకు ఇదంతా కూడా ఏమవుతుంది, 30 మీటర్ టాల్ బిల్డింగ్. అంటే ఈ 30 మీటర్ టాల్ బిల్డింగ్కి సమ్ డిస్టెన్స్లో అంటే గ్రౌండ్ మీద సమ్ డిస్టెన్స్లో ఇగో చూడండి, సమ్ డిస్టెన్స్ ఆన్ ది గ్రౌండ్ ఎవరి నుంచి ఉన్నట్ట, 1.5 మీటర్ టాల్ బై ఉన్నట్టు. అంటే కొంత దూరంలో, అంటే ఆ కొంత దూరం ఏంటి, పాయింట్ ఏ అనమాట. అంటే ఈ 30 మీటర్ టాల్ బిల్డింగ్ నుంచి కొంత దూరంలో 1.5 మీటర్ టాల్ బాయ్ అంటే ఏ నుంచి ఈ వరకు అనమాట. ఏ నుంచి ఈ అంటే ఏంటి, ఆ వ్యక్తి యొక్క హైట్ 1.5 మీటర్స్ అనమాట. ఓకే, అయితే అతను ఏం చేశాడు చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్. హిజ్ ఐస్ అంటే ఎవరు, ఈ 1.5 మీటర్ టాల్ బాయ్ యొక్క ఐస్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. చూడండి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఫుట్ నుంచి కాదు ఐస్ నుంచి. అంటే ఈ 1.5 మీటర్ టాల్ బాయ్ యొక్క ఐస్ ఇక్కడే కదా ఉంటాయి, పైన ఉంటాయి. కాబట్టి ఈ పైనుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అనమాట. ఓకే, ఫుట్ నుంచి కాదు, క్లియర్గా చెప్తున్నాడు. ఎక్కడి నుంచి, ఐస్. ఐస్ అంటే పైనుంచి చూసుకోవాలి. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇదంతా కూడా హారిజాంటల్ అవుతుంది. ఎందుకంటే ఐస్ మనకి ఇక్కడి నుంచే ఉంటాయి కాబట్టి ఈ హైట్లో ఇదంతా ఏమవుతుంది, మనకి హారిజాంటల్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో ఈ సి బి ఏ, మరీ చెప్తాను చూడండి, ఈ సి బి ఏ ఒక రెక్టాంగిల్ ఫామ్ అయిందా లేదా. ఇందులో ఆపోజిట్ సైడ్ అంటే ఈ నుంచి ఏ ఎంతైతే ఉందో సి నుంచి బి కూడా అంతే కదా ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా రెక్టాంగిల్లో, అవునా కదా. కాబట్టి ఇక్కడ ఏ నుంచి ఈకి 1.5 ఉంటే బి నుంచి సికి కూడా 1.5 ఉంటుంది. బట్ టోటల్ హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 30 మీటర్స్ ఇచ్చాడు, అవునా కదా. టోటల్ 30 మీటర్స్లో ఈ 1.5 కనుక తీసేస్తే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 28.5. అదే కదా చూడండి, 28.5 ఎలా వచ్చిందో అర్థమైంది కదా. యాక్చువల్గా అయితే బిల్డింగ్ హైట్ 30 మీటర్స్. ఈ 30 మీటర్స్లో ఇక్కడ ఉన్నటువంటి 1.5 యొక్క హారిజంటల్గా డ్రా చేస్తే ఇక్కడ కూడా 1.5 వస్తుంది. అంటే టోటల్ 30లో ఈ పర్సన్ యొక్క 1.5 తీస్తే ఇక రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి, 28.5 వస్తుంది అనమాట. ఓకే, అది అలా పెట్టండి. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిజ్ ఐస్ టు ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ అంటే ఏంటి, ఈ టాప్కి అనమాట. అంటే ఇక్కడ ఐస్ నుంచి టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఏమైంది, ఇంక్రీజెస్. ఏ ఇంక్రీజ్ అయింది,
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. ఏమి ఇంక్రీజ్ అయింది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? 30 degrees నుంచి 60 degreesకి. చూడండి, ఇక్కడ బయలుదేరాడు, టువర్డ్స్ బిల్డింగ్ వెళ్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫస్ట్ 30 ఉండేది, కొంత దూరం వచ్చాక ఇక్కడికి వచ్చాక 60 అయింది అనమాట. అంటే ఈ వద్ద నుంచి, అంటే పాయింట్ ఈ నుంచి చూస్తే టాప్ ఆఫ్ ది బిల్డింగ్కి 30 degrees ఉంది. కొంత దూరం అంటే యాజ్ హీ అప్రోచెస్ ద బిల్డింగ్, అంటే బిల్డింగ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఏమైంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజెస్, అంటే 30 కాస్త ఎలా మారింది? 60 కింద మారింది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు యాజ్ హీ వాక్స్ టువర్డ్స్ ద బిల్డింగ్, చూడండి బిల్డింగ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు, అయితే ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్. డిస్టెన్స్ హీ వాక్డ్ అంటే ఏంటి? 30 నుంచి 60కి పెరిగింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం వచ్చాడు అంటే ఎక్స్ వాల్యూ అనమాట. నేను ఎక్స్ అనుకుంటున్నా, ఆ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్లే కదా 30 కాస్త 60 అయింది, అవునా కదా? అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 నుంచి 60 degreesకి పెరగాలి అంటే అతను ఎంత దూరం నడిచి ఉంటాడు? టువర్డ్స్ ద బిల్డింగ్. ఓకే, అంటే ఈ నుంచి ఎఫ్ వరకు ఎక్స్, ఎఫ్ నుంచి సి వరకు వై అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు డయాగ్రామ్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ అండ్ డయాగ్రామ్ ప్రకారం ఏఈ ఈక్వల్ టు బీసీ, కరెక్టా కదా? చూసుకోండి, ఏఈ ఈక్వల్ టు బీసీ ఎంతవి? 1.5. ఇదిగో 1.5 సరిపోయింది కదండి. నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు 1.5, ఇది కూడా తెలుసు, బీసీ ఈక్వల్ టు 1.5. నెక్స్ట్ సిడి ఈక్వల్ టు, సిడి అంటే ఏంటి? ఇక్కడి నుంచి సి నుంచి ఇక్కడ డి వరకు, సి నుంచి డి ఎంత అవుతుంది? టోటల్ 30లోంచి ఈ 1.5 తీసేస్తే 28.5, కరెక్ట్గా సరిపోయిందా లేదా? సిడి. నెక్స్ట్ ఇప్పుడు నాకు బీడీ కావాలి. బీడీ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్, అంటే బి నుంచి డి వరకు అంటే ఏమవుతుంది? బీసీ ప్లస్ సిడి, అవునా? బీసీ ప్లస్ సిడి అంటే 1.5 ప్లస్ 28.5, ఇదిగో 1.5 ప్లస్ 28.5 30 వాడిచ్చింది అనమాట. అక్కడ వరకు ఓకే కదండి. నెక్స్ట్ డయాగ్రామ్లో ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈఎఫ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ ఎంత నడిచాడు? ఎక్స్ అంటే 30 degrees నుంచి 60 degreesకి మారాలి అంటే వాడు ఎంత దూరం నడిచాడు అంటే ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ ఎఫ్ నుంచి సికి వై అనమాట, ఎఫ్సి ఈక్వల్ టు వై. టోటల్ ఈసీ ఈక్వల్ టు, ఈసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై. అర్థమైంది కదండి డయాగ్రాము, దానికి క్లియర్ డిస్క్రిప్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లంలో కనుక వస్తే ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ చూడండి. చిన్న ట్రయాంగిల్ అంటే ఏంటి? పెద్దది కాకుండా ఈ లోపల 60 degree ట్రయాంగిల్ అంటే ఏంటి? సి నుంచి ఎఫ్ నుంచి డి, సిఎఫ్డి. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ సిఎఫ్డి తీసుకున్నానా లేదా? సిఎఫ్డి నుంచి tan 60 ఈక్వల్ టు, యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి tan 60కి tan అప్లై చేస్తే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి? సిడి తీసుకోవాలి, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ చూస్తున్నాం, కింద ఇన్వాల్వ్ చేయకూడదు. ఓకే, సో 60కి ఆపోజిట్ సి నుంచి డి, అవునా? ఇదిగో సి నుంచి డి, సిడి బై 60కి ఎడ్జసెంట్ సిఎఫ్, ఇదిగో సిఎఫ్. సో tan 60 వాల్యూ ఎంత? √3 ఈక్వల్ టు సిడి, అంటే సిడి వాల్యూ ఎంత? 28.5, ఇదిగో 28.5 బై ఎఫ్సి, ఎఫ్ నుంచి సికి ఎంత? వై, అవునా కదా? ఇదిగో ఎఫ్సి ఈక్వల్ టు వై, అంటే సిడి బై ఎఫ్సి ఈక్వల్ టు 28.5 బై వై. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ వై ఏమవుతుంది? √3y ఈక్వల్ టు 28.5, అంటే √3 ఇంటూ వై ఈక్వల్ టు 28.5. మనకి y వాల్యూ కావాలి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఇంటూ √3 అటువైపు వస్తే బై √3 అవుతుంది, అంటే 28.5 బై √3, అంటే ఈక్వేషన్ 1 అనుకోవచ్చు లేదా? అంటే y వాల్యూ వచ్చేసింది ఎంత? 28.5 బై √3. ఇక్కడికి ఒక ట్రయాంగిల్ సాల్వ్ అయింది. ఇంకొక ట్రయాంగిల్ ఉంది, పెద్ద ట్రయాంగిల్, ఏంటది? సిఈడి. చూసుకోండి, పెద్ద ట్రయాంగిల్ ఈసారి, అవునా? సో ఫ్రమ్ ట్రయాంగిల్ సిఈడి, మళ్ళీ చెప్తున్నా, సిఈడి తీసుకుంటే మళ్ళీ tan 30, చూసుకోండి, tan 30 ఈక్వల్ టు 30కి ఆపోజిట్ ఏంటి? ఇగోండి సిడి, ఇగో సిడి బై 30కి ఎడ్జసెంట్ ఏంటి? మొత్తం ఈసీ, ఎందుకంటే మొత్తం తీసుకున్నప్పుడు మొత్తంగా చూసుకుంటే సిడి బై ఈసీ, ఇగో సిడి బై సిఈ. సిడి ఆల్రెడీ తెలుసు ఎంత? 28.5, కాబట్టి 28.5 బై సిఈ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఎక్స్ ప్లస్ వై రాసుకోవచ్చు లేదా? ఇదిగో ఎక్స్ ప్లస్ వై, అంటే 28.5 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అనమాట. tan 30 వాల్యూ 1/√3, tan 60 √3, tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్ టు 28.5 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై.
క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు √3 ఇంటూ 28.5. ఇగో చూసుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు √3 ఇంటూ 28.5. అర్థమైందండి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు √3 ఇంటూ 28.5. ఇక్కడ నుంచి ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో చూసుకోండి, వై ఆల్రెడీ వచ్చింది ఎంత మనకి, ఈక్వేషన్ 1 చూడండి, వై వాల్యూ తెలుస్తుంది 28.5/√3. అంటే అంటే వై ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో 28.5/√3 ఆల్రెడీ వచ్చింది కదా మనకి, అది తీసుకొచ్చి వై ప్లేస్లో పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఏముంది, √3 ఇంటూ 28.5 ఉందన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా, ఎక్స్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ చూసుకోండి, ప్లస్ 28.5/√3ని అటువైపు పంపిస్తున్నాను. దేన్ని, 28.5/√3ని అటువైపు పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఇవ్వండి, మైనస్ 28.5/√3 అంటే ఇటువైపు ఉన్నటువంటి ఫ్రాక్షన్ని అటువైపు పంపిస్తున్నాను. అప్పుడు ప్లస్ 28.5/√3 అటువైపు వెళ్తే మైనస్ 28.5/√3 అవుతుంది. ఇంకా మిగిలింది ఏముంది, ఇక్కడ ఆల్రెడీ √3 ఇంటూ 28.5 ఉందన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 28.5 మైనస్ 28.5/√3. ఇప్పుడు మైనస్కి ముందు మైనస్కి తర్వాత 28.5 కామన్గా ఉందా లేదా చూడండి, మైనస్కి ముందు మైనస్కి తర్వాత 28.5 కామన్గా ఉంది. కాబట్టి కామన్ తీస్తే దేన్ని, 28.5 కామన్ తీస్తే ఇక బ్రాకెట్లో √3 మైనస్ ఈ ఆల్రెడీ 28.5 బయటకు వచ్చింది కాబట్టి 1 డినామినేటర్లో √3 మిగులుతుంది. చూసుకోండి, ఇక్కడ 28.5 ఉంది, ఇక్కడ 28.5 ఉంది, కామన్ తీసేస్తే √3 మైనస్ 1/√3 మిగిలిందా లేదా. ఇప్పుడు 28.5 ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే బ్రాకెట్లో అంటే √3 మైనస్ 1/√3 సింప్లిఫై చేస్తే √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. అనుకోండి, 3 మైనస్ 1 మిగిలిన 1 కదా, 3 మైనస్ 1/√3 డినామినేటర్లో √3 ఉంది కదా. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ 28.5 ఇంటూ 3 మైనస్ 1 అంటే 2/√3 వచ్చిందా లేదా, 3 మైనస్ 1 2. ఇప్పుడు 28.5 ఇంటూ 2 అంటే 28.5 ఇంటూ 2 అనమాట. చేస్తే 57 వస్తుంది అంతే కదా. 28.5 ఇంటూ 28.5 ప్లస్ 28.5 రెండు 28.5 అంటే 28.5 అంటే ఎంత వస్తుంది, 57 డినామినేటర్ √3. మళ్ళీ ఈ 57 ఎలా రాసుకోవచ్చు, 19 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు లేదా, 19 3s are 57 అండి, 19 3s are 57 అవునా కదా. కాబట్టి 57 ఎలా రాసుకోవచ్చు, 19 3s 57 కింద రాసుకుని డినామినేటర్లో √3 ఉంది. మళ్ళీ 19 3s are 57 అని చెప్పానంటే 19 3 మళ్ళీ 3ని ఎలా రాసుకున్నాను, √3 ఇంటూ √3 రాసుకున్నా లేదా. ఈ 3ని √3 ఇంటూ √3 ఎందుకంటే 3ని √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ పోయి 3 మిగులుతుంది. కాబట్టి 3ని √3 ఇంటూ √3 కింద రాసుకుని డినామినేటర్ ఆల్రెడీ ఇంకో √3 ఉంది కాబట్టి ఈ √3 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ మనకి 19 ఇంటూ √3 19√3 ఎంతండి, 19√3 అన్నది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్. డిస్టెన్స్ హీ వాక్డ్ అంటే యాక్చువల్గా కదలక ముందు ఇక్కడ ఉన్నాడు, మరి కదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎఫ్ వరకు వెళ్ళాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికే డిస్టెన్స్ వాక్ చేశాడు అవునా కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడి నుంచి వెళ్ళలేదు ఇంకా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికంటే ఈ నుంచి ఎఫ్కి, ఈ నుంచి ఎఫ్ కంటే ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 19 ఇంటూ ఎంత వచ్చింది, √3. దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ వాల్యూ. వై వాల్యూ ఆల్రెడీ కట్టేసాం మనం, అంటే కానీ ఎగ్జామ్లో ఏం అడగలేదు, అంటే క్వశ్చన్లో కూడా ఏం అడగలేదు. కాబట్టి 19√3 ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది మనకి 6th ప్రాబ్లం, 6th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.